బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శుభం తల్లి. ముఖ్యంగా చనిపోయిన తర్వాత అంటే అందరూ కూడా చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి కార్యం అయినంత వరకు మన ఇళ్ళ దగ్గరే ఉంటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అందరినీ కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాని తర్వాత మరి కొంతమంది కార్యం అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో వాటికి దాటుకుంటూ వెళ్తూ ఉంటారని చెప్పి పురాణాల్లో కావచ్చు, లేకపోతే సినిమాల్లో కావచ్చు ఇవి చూపిస్తూ ఉన్నారు. మరికొంతమంది వీటిని కొట్టిపారేస్తూ ఉన్నారు. నిజానికి అలాంటివి ఏమి ఉండవు, మీరు ఏమైనా వెళ్ళి చూసి వచ్చారా, ఇలాంటివన్నీ జనాల్లోకి ఎందుకు ఎక్కిస్తున్నారు, ఇప్పుడు సైన్స్ మొత్తం కూడా సైన్స్ మీద నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో నిజాలు ఏంటి అసలు? నిజంగానే చనిపోయిన తర్వాత మన ఆత్మ ఇంట్లోని కార్యమైనంత వరకు ఉంటుందా? నిజంగా ఈ లోకాలన్నీ ఉంటాయంటారా గురుగారు? ఆత్మ అనేటువంటిది సత్యము, నిత్యము, అనంతము, అద్వితీయం, సందేహం లేదు. ఓకే. సోల్ ఈజ్ దేర్ ఆల్వేస్. మనం సోల్ అనే పదానికి, ఆత్మ అనే పదానికి కొంచెం లోతుగా వెళ్దాం. విశ్వాత్మ, మానవాత్మ అని రెండు, ఇంకా ఆత్మలు బోల్డ్ ఉంటాయి. మనం ఈ సబ్జెక్ట్కి ఈ రెండు చాసు. విశ్వాత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. యూనివర్సల్ మైండ్ అని కూడా ఒకటి ఉంటుంది. చాలామంది అకల్టిజంలో ఇది ఉంటుంది. యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ థాట్, యూనివర్సల్ అని వాడుతూ ఉంటూ ఉంటారు. అకల్టిజం అంటే కంటికి కనపడేటువంటి దివ్య శక్తి సమూహము, లోకము అని అర్థం. కంటికి కనపడదు, అతీంద్రియ శక్తులు కలిగినటువంటిది అన్నీ కూడా అకల్ట్ కిందకి వస్తాయి. ఆత్మలు అనేటువంటిది చాలా చక్కగా ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఉపమానం, ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఒక మెర్కురీ ఒక గుప్పెడు తీసుకోండి, పాదరసం, ఒక గిన్నె, పెద్ద బేసిన్ అలాంటిదన్నా తీసుకోండి, అదర్వైజ్ భూమి మీదన్నా వెయ్యండి. గుప్పెడు ముక్కలు ముక్కలు, చెక్కలు చెక్కలు అయిపోతాయి. భూతద్దం పెట్టి చూడండి, విడిపోయి ఇంత ముక్కలు, చిన్న చిన్న పెద్ద పెద్దవన్నీ ఉంటాయా? విడిపోయింది ఒక దాంట్లోంచే. అదే ముక్కలు ముక్కలు, చెక్కలు చెక్కలు అయింది కూడా ఓ అనంతంగా. ఒక 1000 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, డిపెండ్ అపాన్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ చెప్పా. వెళ్ళి ఆ బుద్ధద్దం పెట్టి చూస్తే షేప్ కలిగి ఉంటుంది. షేప్ అది ఫస్ట్ ఆ రౌండ్ ఎలా ఉందో, ఆ యొక్క షేప్ ఎలా ఉందో, విడిపోయినవి కూడా అలాగే ఉంటాయి. కలపండి, ఒక్కొక్కటి కలపండి. అన్నీ కలిపితే మొదట్లో ఎలా ఉందో ఇంత ముద్ద అంటే పెద్ద ఇంత సైజు, ఆ సైజులో కలిసిపోతాయి. కలిసిపోయినట్టు ఎవరికైనా చూసేవాడికి తెలుస్తుంది, సాక్ష్యం విట్నెస్ కలిపేవాడికి తెలుస్తుంది. అంతే కదా? అవును. అంటే అంత అయిన తర్వాత ఈ చిన్న మొక్కలన్నీ పెద్ద మొక్కల్లో కలిసిపోతే ఒకటే. విడిపోయినట్టు, కలిపినట్టు ఈ ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు. అంటే సోల్స్ కూడా అంతే. విశ్వాత్మ, పరమాత్మ, జీవాత్మ. మళ్ళీ మనం అందులోనే కలవడానికి వెళ్తున్నాం. తపస్సు చేసుకుంటూనో, జన్మ అయిపోయిన తర్వాతనో, దేహం వదిలిన తర్వాతనో, ప్రయాణం చేసిన తర్వాతనో. విశ్వాత్మ అంటే భగవదాత్మలో కలవడం అన్నమాట. కలవడం అంటే నిన్ను నీలో కలవడం. నువ్వు వేరెవరు కాదు, భవస్వరూపమే. కానీ కొన్ని కారణాల వల్ల చేయడం కోసం ఇలా వచ్చావు. నీ కోరికల కోసమే, నీవు అనుకున్న వాటి నెరవేర్చడం కోసమే ఈ యొక్క జన్మ వచ్చింది. అయితే ఈ ఆత్మ ఒక శరీరంలో 60 ఏళ్ళో, 70 ఏళ్ళో, 80 ఏళ్ళో ఉండి వదులుతుంది. అందరం కలిసి వాళ్ళు పాపం ఇంట్లో కుటుంబీకులు బాధపడతారు. ఇన్నాళ్ళు బట్టి అది చేశారు, ఇది చేశారు, పిల్లలు కన్నారు, ఆస్తులు ఇచ్చారు, ఇన్ని మంచి మంచి పనులు చేశారు, గొప్ప పేరు తెచ్చుకున్నారు, అన్నీ సరే. 10 రోజులు ఉంటుంది. కానీ అది బాధపడుతూ ఉంటుంది, నేను వీళ్ళకి కనబడడం లేదే. వీళ్ళందరూ ఏడుస్తూ బాధపడుతూ ఫోటో పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. అది చూడగలుగుతుంది. 10 రోజులు ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, అవన్నీ అయిన తర్వాత ఇక్కడ 10th డే అవన్నీ చేసి ఇంట్లోకి రావడం, అవన్నీ అది ప్రయాణం. ఇంకా అది మనని తాకినా మనకు తెలియదు, అది చూసినా మనకు తెలియదు. ఎందుకంటే సిల్వర్ కార్డ్, వెండి తీగ అని తెలుగులో. అకల్టిజంలో అదొక భాష. మన ప్రతి సోల్కి, మీ బాడీకి ఆ కార్డ్ ఉన్నంతసేపు కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. అంటే ఆ భాషలో దాన్ని ఆ పదం వాడతారు, సిల్వర్ కార్డ్. సిల్వర్ కార్డ్ ఒకసారి కట్ అయిపోతే ఇంకా
ఈ బాడీకి ఆత్మకి సంబంధం ఉండదు. అందుకోసమే దాన్ని ఆ భాష ఆ యొక్క సైన్స్ వేరు. అయితే ఇప్పుడు ఆ 10 రోజులు అయిన తర్వాత ఇవన్నీ అనుభవాలు వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంటుంది. ఊర్ధ్వ ప్రయాణాలు సంవత్సరం, అది మనం సంవత్సరం వాటికి ఒక రోజు, సంవత్సరానికి ఒకసారి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం. అంటే రోజు ఫుడ్ పెట్టినట్టే మనం ఆహారం పెడతాం, ఆ రోజు అందరికి తినిపిస్తాం. సంవత్సరం 360 రోజులు మనకి, వాళ్ళకు ఒక రోజుతో సమానం. అలా లెక్కలు ఉన్నాయి వాటికి. ఇంకా లోతైన లెక్కలు ఉన్నాయి, గరుడ పురాణంలో ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. మనం ఈ ఆత్మలు కొంత రిస్ట్రిక్ట్ చేసి కొంతవరకే తీసుకున్నాం కాబట్టి ఈ ప్రయాణాలు అలా ఉంటాయి. మంచి పుణ్యాలు చేస్తే పుణ్యలోకాలు ఉన్నాయి, పాపం చేస్తే పాపపు లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నీ ఉన్నాయి. అది మరి ఎలా మనం నమ్మడానికి వీలు ఉంటుంది అంటే, లివింగ్ హ్యూమన్ ఆనందంలో ఉన్నప్పుడు అదొక స్టేటస్, అదొక లోకం, ఆనందంగా ఉంటుంటాడు. బాధ ఉన్నప్పుడు అదొక లోకం, ఇది సహజం, అనుభవిస్తూ ఉంటాడు. ఎవరో బాధ పెడుతూ ఉంటారు, అప్పుడు కూడా బాధపడుతూనే ఉంటాడు. రియలైజేషన్ అవన్నీ మనం చూస్తున్నాం, సింపుల్గా చెప్పా. ఇలాగే ఊర్ధ్వలోకాల్లో కూడా మీకు శిక్షలు ఉంటాయి. ఆత్మ తప్పులు చేసినప్పుడు దాని శిక్షలు అనుభవించడానికి ఆ లోకాల్లో ఉంటాయి. ఇప్పుడు మనం మానవులను తప్పులు చేస్తాం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళే శిక్షలు వేస్తారు. కోర్టులో ఏదో చేసి నిరూపణ అయిన తర్వాత కొంతమంది ఇంట్లో పంచాయతీ ఊళ్ళల్లోనేమో ఊరు పెద్దలే పంచాయతీ పెట్టి ఇటు తప్పు చేశాడు చెట్టుకు కట్టేస్తారు, ఏదో చేస్తారు. అంటే ఇవి సహజంగా జరుగుతున్నట్టుగా కళ్ళకి కనబడని లోకాల్లో అవి కూడా పనిష్మెంట్ పొందుతాయి. మంచి వాటికి మంచి వస్తాయి, కలుగుతుంది, చెడు వాటికి చెడు. అందుకనే ఈ మానవుడు ఈ దేహంలో ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి, సహాయం చేయాలి, ఇతరులు మంచి కోరాలి, మంచిగా మాట్లాడాలి. మంచి ప్లస్ మంచి ఈజ్ ఈక్వల్ టు మహామంచి అవుతుంది. చెడు చేస్తే చెడు రిజల్ట్సే. ఎలాగైతే మనం ఒక చిన్న బాల్, రబ్బర్ బంతి చిన్నపిల్లలు ఆడుకుంటారు, అది తీసుకొని గోడకు కొట్టండి, అదే స్పీడ్తో మళ్ళీ రిటర్న్ వస్తుంది. అవును, సింపుల్ కదా. కార్క్ బాల్ కాదమ్మా, మామూలు రబ్బర్ తెలుసు. అలాగే ఇక్కడ కూడాను మనం చేసిన పాపాలు ప్రతిఫలాలు కూడా ఉంటాయి. మంచి చేస్తే మంచే దొరుకుతుంది, చెడు చేస్తే చెడే దొరుకుతుంది. చరిత్రలో మిగిలిపోతాం. మంచి చేద్దాం, చెడు ఎందుకు? చెడు కూడా గుర్తుపెట్టుకుంటారు ఇలాంటి దుర్మార్గుడని. అది అవసరమా? మానవుల్లో ఇంకా బాధాకరం ఏంటంటే, ఒక కుటుంబంలో ఇంటి పెద్ద తప్పులు పనులు చేస్తే కొడుకుల్ని వాళ్ళ 2 తరాలని కూడా సేమ్గా పోలుస్తూ, వాళ్ళు చేయకపోయినా అమాయకంగా బలైపోతారు. వాళ్ళ పిల్లలు మీరు ముత్తాత ఇలా దొంగట అని చెప్తారు. అవును, 2వ తరం తాతయ్య ఇంట్లో పనులు చేసేట అంటే మన పూర్వీకుల్ని కూడా ఇబ్బంది పెడతారు. అవును అవును, అది జనరేషన్స్ ఫాలో అవుతే అంతవరకు. అవును, అవన్నీ ఎందుకు అవసరమా? మంచి చేద్దాం, మంచి చెప్పుకుంటాం. ఫలానా రాజ్య పరిపాలన గొప్పగా చేశాడు అంటాం, రామ రాజ్యం అంటూ ఉంటాం. మహాభారతంలో మరి ధర్మరాజులు గారు రాజ్యం చేశారు. ఇలా కొన్ని గొప్ప గొప్పగా అనుభవించి చేసి ప్రజల్ని సంతోషపెట్టి మెప్పించి వాళ్ళు ధన్యులయ్యారు. అలాగే ఈ ఆత్మలు కూడా వాళ్ళు పనిష్మెంట్స్ తీసుకుంటాయి, తర్వాత మంచి ఆత్మలుగా మారుతాయి. ఇంకోటి మంచి గర్భాలని కూడా వెతుక్కుంటాయి. ఇంకో విషయం చెప్తున్నా, దాన్ని ఐడియల్ సోల్స్ అంటారు. అంటే ఆ అవకాశం ఉంది. ఐడియల్ సోల్స్ ఆత్మల లోకం ఒకటి ఉంది. పితృలోకాలు ఉన్నాయి కదా, అందరూ అంటారు కదా పితృలోకాలు, పెద్ద రామాసాలకి వాటికి పెడుతూ ఉంటారు. ఆ లోకాల్లో వాళ్ళకి ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ పెడితే ఎందుకు పోతుంటే పోతాయి. ఎలాగైతే పిన్ కోడ్ ఉండి అవి ఉంటే అమెరికాలో లెటర్ పోతుందా లేదా, అలాగే టెలిఫోన్ నెంబర్కి యాడ్ చేస్తే ఇంటర్నేషనల్ నెంబర్ కోడ్ చేస్తే అమెరికాలో మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళు ఎత్తుతారా లేదో కాదు. అంటే దేర్ ఈజ్ ఎ సైన్స్. టెలిఫోన్లకు ఉన్నట్టుగా, ఉత్తరాలకు ఉన్నట్టుగా ఆత్మలకు కూడా చెందడానికి మంత్రశాస్త్రంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. వాటికి ఆ శక్తుల ద్వారా చేర్చగలిగేది. ఇవి ఒప్పుకోవాలి. అందుకే ఎగ్జాంపుల్ చెప్పా అందరికి అర్థం అవడం కోసం. అందుకని ఆత్మలు అనుభవాలు, ఆత్మలు జననాలు, ఆత్మలు మన భాషలో మరణాలు కాదు, విడుచుట. దీని గురించి ఇంకా విశేషంగా కూడా ఇంకొకసారి ఆ లోకాల ప్రయాణాలు, తేజోలోకాలు, విష్ణులోకాలు, కృష్ణలోకాలు, గణేశస్వామి లోకాలు, శివస్వామి లోకాలు, ఇలా కొన్ని ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయి.
ఎలాంటి స్టేజ్లో ఎలా మనం దాటుకుంటూ వాళ్ళు వెళ్తారు. ఇదంతా యోగం చేస్తే వస్తుంది. చక్కగా ధ్యాన స్థితిలో అలవాటు చేసుకుంటే ఆ యోగం అనేది వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అవగాహన అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే 2 స్టాప్స్ ఉన్నాయి ప్లెయిన్లో. దుబాయ్లో ఆపుతారు, లండన్లో ఆపుతారు జనరల్గా. ఓకే, కానీ టికెట్ మాత్రం మనకు అమెరికాదే. అవును. అలాగే ఇక్కడ కూడా ఆత్మ వచ్చాక అది ప్రయాణంలో కొన్ని చోట్లలో మజిలీలు ఉంటాయి. రియలైజేషను, ఆలోచనలు ఇలాంటివి చేయకూడదు ఇవన్నీ అనుకుంటూ ఉంటుంది పాపం. అది కూడా మనలాగా ఆలోచిస్తుంది. దానికి మైండ్ ఉంది, యూనివర్సల్ మైండ్ ఉంది. కానీ ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి కదా. అంటే అది రియలైజేషన్ అయిన తర్వాత ఓ నేను ఈ తప్పు చేశానా, లేకపోతే నేను వీళ్ళని తప్పు అన్నానా అన్నది తర్వాత మనల్ని మనం శిక్షించుకోవడమో బాధపడమో ఏదో ఒకటి అది ఎప్పుడు జ్ఞానవంతులు చేసే పని. ఓకే, అజ్ఞానులు అసలు ఆలోచనే చేయరు, పట్టించుకోరు. చేయడమే. తినడం, కొట్టడం, తోసేయడం, ఇవన్నీ వాళ్ళది ఒక లిమిటేషన్స్ వేరే ఉంటాయి. మైండ్తో చేసినప్పుడు తప్పులు చేస్తారా ఎవరన్నా? చేయరు. అది తప్పని తెలిసి తప్పెందుకు చేస్తారమ్మా? చేసేవాళ్ళు ఉన్నారేమో, వాళ్ళని నేనేం అనలేను. ఏంటంటే వాళ్ళ అభిప్రాయాల్ని మనం గౌరవిద్దాం. వాళ్ళని మరి తోటి మానవులుగా వాళ్ళని మనం గౌరవించాలి తప్పదు, గుర్తించాలి తప్పదు. ఈ విధంగా ప్రయాణాలు ఉంటాయి, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆత్మల లాంగ్వేజ్ కూడా ఉంది. మనలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం అన్నీ మాట్లాడతాం కదా, దానికో లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా మీకు యోగంలో తెలుస్తూ ఉంటాయి చేస్తే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నాను కదా, ర్యాపిడెక్స్, ఇంగ్లీష్ ర్యాపిడెక్స్ అని చిన్నతనంలో తెలుసు నాకు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇప్పుడు అవి అక్కర్లా, వాటికి అక్కర్లా. వాటికి అన్ని శక్తులు ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతుంది, మాట్లాడుతుంది. మనం నేర్చుకోక్కర్లా. భగవంతుడు కూడా ప్రేమ అనే లాంగ్వేజ్, భక్తి అనే లాంగ్వేజ్ ఉన్నాయి కదా. కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాలన్నా ఇతనికి ఏ లాంగ్వేజ్ వస్తుంది, మనం ఏ లాంగ్వేజ్లో చెప్తే ఆయనకి అర్థమవుతుంది. దేవుడికి అన్ని లాంగ్వేజ్లు ఒకటే. మీ స్పందన ఒకటి, మీ భావం ఒకటి, మీ ఆలోచన ఒకటి, అన్నీ గ్రహించగలుగుతాడు భగవంతుడు. అందుకే భగవంతుడు. మనం మానవుడు కూడా భగవంతుడు మహనీయుడు అవ్వగలుగుతాడు మంచి పనులు చేస్తే, మంచిగా ప్రవర్తిస్తే, మంచి ఆలోచిస్తే, మంచిగా ఉండితే ప్రతిదీ సాధ్యమే. సో అందరూ మీ దీని పరిధులను బట్టి ప్రయత్నం చేయండి. ఆ దివ్యశక్తుల్ని పొందొచ్చు, ప్రాక్టీసెస్ చేయొచ్చు. అలాగే దీంట్లో కూడా సూర్యోపాసన, తేజోపాసన ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక మారు తప్పకుండా వాటి గురించి కూడా చర్చ తీసుకుందాం. ఈ మంచిని ఆస్వాదిద్దాం, మంచిని మరి స్వీకరిద్దాం. తప్పకుండా మంచిగానే ఉందాం, మంచిగా మిగిలిపోదాం. శుభమస్తు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.